మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోని మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. చాదర్ఘాట్లోని శంకర్ నగర్, రివర్ బెడ్లోని రసూల్పురా, మూసానగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేస్తున్నారు. కూల్చివేతలకు ముందుగానే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లలోని నిర్వాసితులను తరలించారు. వారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించారు. నిర్వాసితుల సామాగ్రిని తరలింపునకు వాహనాలు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తర్వాతనే ఇళ్లను కూల్చివేస్తున్నారు. అధికారులు ఇళ్లను కూల్చడానికి ముందు నిర్వాసితులు తమ ఇళ్లకు ఉన్న ఐరన్, వివిధ రకాల సామాగ్రిని తీసుకెళ్లారు. నిర్వాసితులకు చెంచల్గూడలోని ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు అధికారులు. దీంతో నిర్వాసితులంతా అక్కడికి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి మార్కింగ్ చేసిన ఏరియాలకు సంబంధించి అటు కూల్చివేత కార్యక్రమం కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సిన ప్రస్తుతానికైతే శంకర్ నగర్ ప్రాంతాల్లో కూడా పదుల సంఖ్యలో ఇళ్లను కూడా ఇప్పటికే కూల్చివేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వీటితో పాటు ఇప్పటి వరకు నిర్వాసితులు ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం కల్పిస్తున్న బెనిఫిట్ సంబంధించిన వారికి వెళ్ళినతో నేపథ్యంలో ఇన్ఫ్రారెడ్తో పాటు ఇంకా మిగతా ఐరన్ సంబంధించిన మెటీరియల్ ను తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి సంబంధించిన లేబర్ సహాయంతో శంకర్ నగర్, మూసార్ నగర్, రసూల్పురా ప్రాంతాలలో కూడా ప్రస్తుతానికైతే కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక హిమాయత్ నగర్ తహసీల్దార్ పరిధికి సంబంధించిన ఏరియాలో 156 రెడ్ మార్కింగ్ వేసిన ఇళ్లను కూడా అధికారులు గుర్తించారు. అందులో చాలా మందికి సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడం అయితే జరిగింది. ఇక వాటికి సంబంధించి తిరిగి మరొకసారి నిర్వాసితులు ఇక్కడికి వచ్చి వాళ్ళు మరొకసారి గూడు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకుండా కూడా లేబర్ సహాయంతో వారికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన ఐరన్ మెటీరియల్ తీసుకెళ్లేందుకు అవకాశం కూడా కల్పించినట్టు తెలుస్తుంది. శంకర్ నగర్ లో కొద్ది గంటల నుంచి కూడా చాలా శరవేగంగా ఇటు నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేత కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా శంకర్ నగర్, మూసార్ నగర్, రసూల్పురా ఏరియాలకు సంబంధించి కూడా చాలా వరకు వందలాది సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కూడా కేవలం రేకు షెడ్ తో పాటు ఇతర మెటీరియల్తో నిర్మించిన ఇళ్లు కాబట్టి చాలా తక్కువ సమయంలో వీటిని కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న దృశ్యాల పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ మొదటి దశలో భాగంగా మూసి మార్కింగ్ వేసిన ఇళ్లకు సంబంధించి ప్రాంతాలను కల్పించిన ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కూల్చివేత ప్రస్తుతానికి చూసుకోవచ్చు. విజువల్స్ లో వైపు ఇప్పటికే కొంత కిరాయిదారులు, అద్దెదారులకు సంబంధించి కూడా గుంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది యాజమాన్యాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ కల్పించిన నేపథ్యంలో వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత రెంట్కు ఉండేవారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నిర్వాసితులంతా తాము అద్దెకు ఉన్న వాళ్ళ ఉండపలంగా ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా చెప్పిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా మంది మహిళలు, చంటి పిల్లలతో కూడా ప్రస్తుతం మిగతా సంబంధించిన నిర్వాసితులందరూ కూడా సామాగ్రిని తొలగించే ప్రయత్నం చేస్తుంటే తాము ఉదాసీనంగా చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడంతా కూడా ముస్లిం సంబంధించిన వారు ఎక్కువగా ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరిని కదిలించినా కూడా వారంతా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 20 సంబంధించిన ఇళ్లకి సంబంధించి ఈ రోజు కూల్చివేత చేసేందుకు టార్గెట్ గా అధికారులు పెట్టుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కేవలం శంకర్ నగర్ లోని ఇప్పటికే 10 ఇళ్లను కూడా కూల్చివేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా లేబర్ సహాయంతో కూడా నిర్మాణాన్ని కూల్చేసి ప్రస్తుతం చూసుకోవచ్చు. కొద్ది గంటల క్రితం ఈ సంబంధించిన రేకుల షెడ్ తో పాటు ఆ నిర్మాణాలు ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఇది రేకులను కూడా పూర్తిగా తొలగించి మరికొద్ది సేపట్లో గోడలను కూడా పడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడి వారికి बेडरूम कल्पिंचार लेदो मैडम क्या बोलिए तुम्हारे को डबल बेडरूम दिया? हाँ दिए। अगर पानी नहीं है, उसमें लाइट नहीं है, बहुत परेशानी, ज़ईफ लोगों के घुटने दर्द हो रही, इतना परेशान कर दे रही। बोला क्या बोला को इतने माजूर लोग भी चढ़ जा रहे ऊपर, फिर उतरने नहीं आ रहा वो लोगों को। कैसा करना? कौन है हमारे को पूछने वाला? यहाँ पे कौन है बोलो हमारे को यहाँ पूछने वाला? कोई भी नहीं है। कोई एक लीडर को ठहरा करो, वहाँ पे पानी का इंतजाम, लाइट का इंतजाम करा। वहाँ पे बहुत मुश्किल हो रही। फिर रिटर्न आ जा रहे लोग, आगे बढ़ गए तो फिर क्या करते बोलो? पहले तो घर से बेघर कर दिए, फिर उसके बाद ऐसा कर रहे। खाने को, पानी को, सब जने कौन तो भी ला के दिए तो खा रहे, नहीं तो बैठ रहे यहाँ पे, धूप नहीं, छाव नहीं। आखिर क्या करते बोलो लोगों को? ఇక్కడ కూల్చివేతకు సంబంధించి ఇళ్లలో అయితే వారికి బెనిఫిషియర్స్ ఉన్నారో తమకి డబుల్ బెడ్రూమ్ వద్ద కనీస సౌకర్యం లేకపోవడంతో వైపు తమ ఇన్నూరు పాటు ఉంటున్న ఇళ్లను కూల్చివేయడంతో వాటిని చూసేందుకు వచ్చామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి కూడా ఎలాంటి रूम दिया, उनका 9th फ्लोर पे दिया, लिफ्ट बंद कर दिया,
उसका है बोल के बंद कर दिया गवर्नमेंट का। घर लेके घर दिया, अम्मा हमारे घर भी नहीं देखे अब तक, उतना नीचे डाल दिया। शुगर पेशेंट नीचे नीचे रह जाना कहते, सेलर में बैठना कहते, लिफ्ट नहीं है, पानी नहीं है, हाँ कैसा रहना कहते, कैसा जी के छोड़ना। दे दिया, लिख दिया, चले गया, खाली लिफ्ट बंद कर दिया। कहीं को वो तो गवर्नमेंट घर दी वो तो एक लेके दिया, उन्हें फूकट को नहीं दिया। इतना खून पसीना रह के पहा के बनाई सो है, दिया दिया दिया। खाली मीडिया आ जाती, खाली वो भीड़ लगी तो जहाँ मीडिया वाले वहाँ पर చూసుకోవచ్చు మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఎలాంటి వసతులు కల్పించారు? कैसे वो सर सहूलत कैसे है डबल बेडरूम? तो नहीं देखी अन्ना अभी तक। जाके मैं नीचे गई, दिया बोले तो दिया, जाके मैं वहाँ पे बाहर बैठ गई, 9th फ्लोर पे आया। मेरे को शुगर है, मैं चल नहीं सकती हूँ, और लिफ्ट बंद कर दिए। वहाँ पे रिक्वेस्ट भी करी मैं तो, लिफ्ट वाला बोल रहा नहीं अम्मा नहीं खोलते हम लोग लिफ्ट। और पानी नहीं है अन्ना वहाँ पे, मेन पीने का पानी नहीं है, वैसा पानी है बोरिंग का। क्या वहाँ पे दुकाना नहीं है, कुछ नहीं है अन्ना। हम लोग बीमार लोग क्या करना, ऐसा तोड़ दिए। मेरे को 4 महीने, मेरे 5 बच्चे हैं। తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తాము అక్కడ నుంచి తిరిగి ఇక్కడికి వస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఏళ్లుగా తాము ఇక్కడ ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఉంటుంటే ప్రస్తుతానికి నామమాత్రంగా తమతో ఒప్పించే ప్రయత్నం చేసి అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి వసతి లేకపోవడంతో తమ ఉన్న ఇళ్లను కూలగొట్టడంతో వాటిని చూసేందుకు ఇక్కడికి వచ్చామంటూ కూడా నిర్వాసితులతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 5 నుంచి 10 సంఖ్యలో కూడా ఈ రోజు మధ్యాహ్నం లోపల నిర్మాణాలు కూలగొట్టే ప్రయత్నం మీద చేస్తున్న. వీటితో పాటు చాదరగడ్డ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే కొంత కూల్చివేతల కార్యక్రమం కూడా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.